అందరికీ నమస్తేనల్లా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మస్తుగున్నానల్లా ఇగో ఇయ్యల మాత్రం ఇంకా జబర్దస్తున్నా ఎందుకంటే చెప్పిన కదా మల్లక్క మట్టిలో మాణిక్యాన్ని పాటల పూదోటను మీ ముంగటికి పట్టుకొస్తా అని అగో అసంటి గాన కోకిల అక్కను పట్టుకొని వచ్చిన చాలా పాటలు పాడింది ఈ మధ్య కాలంలో అక్క పాటలు వైరల్ అవుతున్నాయి ఇక అక్కనే పట్టుకొని వచ్చిన ఆ అక్క ఎవరో కాదు తాటి రేణుక ఇక తాటి రేణుక అంటే ఎవరు గుర్తుపట్టరు కానీ అక్క పాటలు పాడిన పాటలు చెప్తే మాత్రం అందరు గుర్తుపడతారు ఓ గా అక్క గీ అక్క నేనా అంటారు అక్కతో మాట్లాడదాం మాట కంటే ఎక్కువ మంచి మంచి పాటలు పాడించుకుందాం నమస్తే రేణుకక్క నమస్తేరా ఎట్లున్నావు అక్క బాగున్నా చెల్లె ఎంత ముద్దుగా రెడీ అయినవో ఎంత మంచిగా ఉన్నావో అంతకంటే ఎక్కువ ఇలా మనకు చూసేటోళ్ళు అందరికీ మంచి మంచి పాటలు వినబెట్టాలి సరేనా అక్క అక్క ముందుగాల నీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే నువ్వు పాటలు పాడతావని బయటకు వచ్చిన పాట ఎవరు వాడిపిచ్చురు ఏ ఛానల్లో వాడినావు ఆ పాట ఏం పాట ఒకసారి పాట వాడి మొదలు పెట్టుకుందాం ఫస్ట్ ఆడపిల్ల గురించి వాడిన ఆడపిల్ల బతుకమ్మ ఛానల్లో వాడిన అప్పగింతల పాట అంటే పెళ్ళి అయిపోయేటప్పుడు పెళ్ళి ఆడపిల్లను అత్తవారింటికి పంపించేటప్పుడు అంటే అత్తతోటి మామతోటి ఎట్లుండాలనేది పద్ధతి సాంప్రదాయం మీద అప్పగింతల పాట ఇక మా ఆడపిల్లల పెళ్ళి అంటేనే అప్పగింతలు చాలా ఎమోషన్ అసంటి పాట నువ్వు వాడినావు అయితే ఒకసారి పాడక్క ముత్యాల పందిరి కింద నా ముగ్గురా అన్నాలు ముత్యాల పందిరి కింద నీ ముగ్గురా అన్నాలు చీరే షారేలు మోసి నిన్ను సాగనాం పంగ చీరే షారేలు మోసి నిన్ను సాగనాం పంగ మరి సుత్తే దుఃఖాలచ్చేనే చెల్లమ్మ నీకు కళ్ళన్నీ చెరువులయ్యేనే తోలంగా మాకు ముత్యాల మూని కొంగు మూరేడు జారినాది ముత్యాల మూని కొంగు మూరేడు జారినాది మలిసి నడుముల్లా చెక్కమ్మ చెల్లెల నీల కొంగుళ్ళు చదురుకోవమ్మ చెల్లెల నీల మీ అత్తవానమ్మ పానుళ్ళు చెప్పుతుంటే మీ అత్తవానమ్మ పానుళ్ళు చెప్పుతుంటే ఎదురు జవాబులియ్యాకే చెల్లెల నీల మారు జవాబులాడాకే చెల్లెల నీల మీ మామ రాజయ్య ఎదురుంగా నీలుచుంటే మీ మామ రాజయ్య ఎదురుంగా నీలుచుంటే తల వంచి పీటలయ్యమ్మ చెల్లెల నీల తల వంపు మాకు దేకమ్మ చెల్లెల నీల మీ బావ పెద్ద బావ భరుతాలు సాధువంగా మీ బావ పెద్ద బావ భరుతాలు సాధువంగా గల్లు గల్లు నా నడువకే చెల్లెల నీల మెల్లంగా నడిచి రావమ్మ చెల్లెల నీల మట్టే నాదులు మోయి మీ బావ సెవున పడితే మట్టే నాదులు మోయి మీ బావ సెవున పడితే పాపాలు మనకు దలగమ్మ చెల్లెల నీల దోషాలు మనకు దలగమ్మ చెల్లెల నీల అడిబిడ్డ అనుషారు మీద కూసుంటే అడిబిడ్డ అనుషా ఎత్తు మీద కూసుంటే అలికి ముగ్గులు పెట్టమ్మా చెల్లెల నీల అందాల రంగులు అద్దమ్మా చెల్లెల నీల శ్రీరాముని గుణము తీరు నిన్ను వలసిన మీ శ్రీవారు శ్రీరాముని గుణము తీరు నిన్ను వలసిన మీ శ్రీవారు మంచిగా చూసుకోవమ్మా చెల్లెల నీల మనసుతో ఏలుకోవమ్మా చెల్లెల నీల ఎగిలి వారంగా లేచి ఎగిరంగా పనులు చెయ్యి ఎగిలి వారంగా లేచి ఎగిరంగా పనులు చెయ్యి కలకాలం చల్లగా ఉండమ్మా చెల్లెల నీల అంశాన తల్లిగా వర్దిల్లు చెల్లెల నీల సూపర్ అక్క నేను మధ్యలో సప్పట్లు కొట్టినా కూడా నువ్వు డిస్టర్బ్ కాలే అది నీ పాట వాడే విధానం అంటే పాటలు అంటే ఎంత ఇష్టమో అది ఇంట్లోనే అర్థమైతా ఉన్నది చాలా అక్క సూపర్ ఉంది పాట సూపర్ అంటే సూపర్ ఉంది ఇగో ఇప్పుడు నువ్వు ఇక్కడ వాడేదాకా కూడా ఆ పాట అక్కడ నువ్వు వాడిందని నాకు తెలియదు చాలా అద్భుతం అంటే చాలా పాట అందరికి తెలుసు కానీ అది పాడింది నేనని ఎవరికి తెలియదు అంటే దాంట్లో స్టూడియో మేకింగ్ అట్లా చేస్తారు కదా అట్లా ఏం చేయాలి అంటే స్టూడియో మేకింగ్ చేసిన కానీ అందులో కూడా అన్ని షూటింగ్ అయినాయి వచ్చినాయి మధ్యలో కొంచెం నేను మాట్లాడింది వచ్చింది అంటే నువ్వు పాడేటప్పుడు అది పాడేటప్పుడు ఒక్కటే లైన్ ఫస్ట్ లైన్ వచ్చింది ఇట్లా స్టూడియోలో పాడేటప్పుడు
తర్వాత మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ అన్నతోటి ఎట్లా పాట ఎక్కడదంటే ఇట్లా పొలాలలో వాడుకునేది అని చెప్పిన. అదొకటే వచ్చింది మధ్యలో. ఇక అంతా మళ్ళీ షూటింగ్ జరిగిన అన్ని అవే వచ్చినాయి. అదే చేసిర్రు. ఇక కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పటి వరకు స్టూడియోలలో ఎన్ని పాటలు వాడినావు అక్క? దగ్గర 15-16 వాడు. 15-16 వరకు వాడినావు. దాదాపు ఒక తాటి రేణుక సింగర్ అని కొడితే 3 years బ్యాక్ కూడా వెళ్ళినాయి నీ పాటలు. అంటే 3 ఏళ్ల కిందట కూడా వెళ్ళినాయి. అంటే మరి అంతగానం ఇప్పుడు దాదాపు ఒక్క పాటతో వైరల్ అయిన వాళ్ళు, బాగా స్టార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఎందుకు వెనకబడిపోయినావు ఇంకా? అంటే అప్పుడు ఫస్ట్ ఆడపిల్ల గురించి వాడినప్పుడు కొంతమందికి నా నెంబర్ తెలియక, ఎవరిని అడిగితే ఎవరు చెప్పక, నాకు కూడా చదువుకోక, అప్పుడు నా దగ్గర కూడా పెద్ద సెల్లు లేదు. అంటే కామెంట్లలో కూడా మనం చూసుకొని రిప్లై ఇస్తారు, అట్లా నాకు తెలియదు అప్పుడు. అట్లా అని నెంబర్ తెలియక అట్లా ఎవరికి తెలియలే, అంతే తప్ప ఏం లేదు. మళ్ళీ నేను అట్లా స్టూడియో మేకింగ్ చేయకపోవడం అట్లా కూడా ఎవరికి తెలియలేదు అన్నట్టు. ఈ కాడ నుంచి తెలిసినవు కదా. అంటే దాదాపు ఒక 1 year నుంచి బయటకు వస్తున్నావా ఈ మధ్య కాలంలో? 1 సంవత్సరం అవుతుంది కదా బయటికి రావట్టి. ఇక అందరికి ఒక రోజు మంచి రోజు రావాలంటే జర టైం పడుతుంది. అదే నేను కూడా ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఎదురు చూడక ముందే టైం వస్తే అది ఎక్కువ కాలం నిలవలేము. ఎదురు చూసి టైం వచ్చింది అనుకో, అది గొప్పగా పోతుంది. చాలా అద్భుతం అక్క. గొంతు అయితే మస్తుగా ఉన్నది, సూపర్ ఉన్నది. తర్వాత ఏం పాట వాడినావు? తర్వాత అదే ఛానల్లో అదే అమ్మాయి అంతా వాళ్ళే. మళ్ళీ సెకండ్ శ్రీమంతం సాంగ్. అప్పుడేమో అప్పగింతలు, ఇప్పుడు శ్రీమంతం. అంటే ఇప్పుడు ఇది కూడా 2వ సాంగ్ కూడా వాడినాం. ఎట్లా? ముత్యాల పందిరి కింద నాకు పెళ్లి చేసినారు, ముత్యాల పందిరి కింద నాకు పెళ్లి చేసినారు, మొగుడు మంచోడాని నన్ను సాగదోలినారు, మొగుడు మంచోడాని నన్ను సాగదోలినారు, 7 సంద్రాలున్నాయే నా కళ్ళల్లోన, ఎదురీతల కష్టాలున్నాయే ఈ తవ్వల్లోన. ఇది సెకండ్. అంటే అమ్మాయి బాధ అత్తగారి పడే కష్టాలు అక్కడ. 2వ పాట కూడా నువ్వే ఇచ్చినవా? నేనే ఇచ్చిన. అంటే నీకెవరు నేర్పిరు మరి పాటలన్నీ? అంటే నేను ఇక చిన్నప్పటి నుంచి చదువు అది ఏం లేదు, పొలాలలో పనులు చేసుకుంటా, నాట్లు వేసుకుంటా, అక్కడ మనం పని చేయడానికి అట్లా చేసిన పని అనేది మనకు అరిష్ట అనేది కాకుండా పాటలు పాడుకుంటా చేసుకుంటాం అన్నట్టు. అట్లా నాట్లు వేసే దగ్గర ఇవన్నీ వాడుకుంటా పాడేది. అంటే ఇప్పుడు మా అమ్మ కానీ ఇంకెవరన్నా అందరూ వాడతారు కదా. మీది ఏ ఊరు అక్క? మాది జనగాం జిల్లా పక్కకు తరిగుప్పుల జనగాం జిల్లా. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయిన, అమ్మ ఉన్నది. అమ్మకి వస్తుండే నా పాటలు? ఇప్పుడు ఈ పాట అమ్మ వాడింది. అమ్మ వాడిన పాట. నిజంగా పాటలు ఎంచుకున్న వాళ్ళందరికీ అమ్మ వాడిన పాటలే హైలైట్ గా నిలుస్తాయి కదా. దాదాపు ఈ మధ్యలో బయటకు వచ్చిన వాళ్ళందరూ అమ్మ నేర్పించిన పాటలతోనే బయటకు వస్తారు. ఎప్పటికి మనం ఇంట్లో అమ్మతోటి ఉంటాం కాబట్టి పాడుతుంటే చూస్తాం, బయట అంటే చూడలేం కదా. అవును, అట్లా. ఇంకొక పాట పాడుకుందామా? పాడక్క. ఇంకోటి ఇట్లా ఈ మధ్యలో కూడా ఒకటి అత్తగూడెంలోది, ఈ మధ్యలో అత్తగూడెంలోది బతుకమ్మ ఛానల్లో వాడిన. అది కూడా అది కొప్పు మల్లెలు తెచ్చుకోరి నిన్నడిగిండు, కొప్పు మల్లెలు తెచ్చుకోరి నిన్నడిగిండు, కోడల నా కొడుకు రమ్మన్నడే, శ్యామల నా కొడుకు రమ్మన్నడే, కోడల నా కొడుకు రమ్మన్నడే, శ్యామల నా కొడుకు రమ్మన్నడే, అలనాడు నీ కొడుకు అంచు దాతులు గట్టి, అలనాడు నీ కొడుకు అంచు దాతులు గట్టి, ఆనాడుగా నిండవు అత్త నన్ను గియ్యల రమ్మనుడైందత్త, ఆనాడుగా నిండవు అత్త నన్ను గియ్యల రమ్మనుడైందత్త. ఇది ఈ మధ్యలో వాడిన. వైరల్ అవుతుంది, ఇన్స్టాలో ట్రెండింగ్ లో పడ్డది కదా. మొత్తం ఇక అత్త కూడా లేవాలని ఉంటే ఆ పాట చేసుడే, రీల్ చేసుడే, పెట్టుడే. ఈ పాట కూడా నువ్వే వాడినవా? నేను వేరే లావణ్య చెల్లి అని ఇద్దరం వాడినాం. కోరుకొని నిన్ను నన్ను పంపినాడు, కోరుకొని నిన్ను నన్ను పంపినాడు, కోడల నా కొడుకు రమ్మన్నడే, శ్యామల నా కొడుకు రమ్మన్నడే, కోడల నా కొడుకు రమ్మన్నడే, శ్యామల నా కొడుకు రమ్మన్నడే. ఇట్లా. ఈ సేకరణ నీదేనా? వేరే అక్క ఇచ్చింది, పేరు భద్రక్క. ఆ అక్క దగ్గర సేకరించి అక్కడ వాడినరు. మొత్తం మీద ఇక పాటలు అయితే ఈ మధ్యలో బాగా వెళ్తున్నట్టని. మరి ఇప్పుడు శ్రీమంతం పాట అన్నావు కదా, శ్రీమంతం పాట ఒకసారి వాడుకుందామా? అంటే కొంచెం ఎక్కువ లైన్లు వాడే, ఎందుకంటే ఇన్నా కొద్ది బుద్ధి అవుతుంది నీ నోటి నుంచి, అందుకని. అంటే ఇప్పుడు మనం 2 లైన్లు వాడితే కొంచెం అబ్బా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది, అందుకని ఒక 4 లైన్లు ఎక్కువ వాడుకున్నాం అనుకో వినడానికి మంచిగా ఉంటది కదా. పాడక్క. ఒడియానరా వలసంద మామ ఒక్కత గోడన్లు ఎడుగురా రండ్లే వలసంద మామ, ఒడియానరా వలసంద మామ చిన్నది సిరివల్లి గర్భిన ఇందో ఈ ఇంటిలోన, ఒడియానరా వలసంద మామ ఒక్కత గోడన్లు ఎడుగురా రండ్లే వలసంద మామ,
ఒడియాన రామ వలసందమామ ఒక్కో నెల నిండే ఉనగాయే గోరై వలసందమామ ఒడియాన రామ వలసందమామ రెండో నెల నిండే రెగువన్లు గోరై వలసందమామ. ఇది శ్రీమంతం పాట అంటే ఇక 9 నెలలు నిండిన కొద్దీ ఏమేం కావాలనో అవన్నీ అన్నట్టు ఇంట్లో వస్తాయి లైన్ కూడా. చాలా మంచిగా ఉన్నాయి ఈ పాటలని, నిన్న పాటలే మళ్ళొక్కసారి నీ నుంచి వినిపించుకోవాలని పాడిస్తున్నా. అంటే కొత్త కొత్త పాటలు ఈయనని చాలా ఉండొచ్చు అంటే, కానీ ఏందంటే నాకు ఒక్క బాధ ఏందంటే అక్క, ఇన్ని ఏళ్ళకెళ్ళి పాటలు పాడుతున్నావు కదా, ఇప్పుడు పాటల బండి ఒకటి అంటే వేరే పని ఏమన్నా చేస్తావా? వ్యవసాయం పనులు చేసేది అప్పుడు. వ్యవసాయం పనులు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ప్రజెంట్? ఇప్పుడు హన్మకొండలో. మరి అక్కడ వ్యవసాయం పనులు అవన్నీ ఏముండే? అక్కడ ఏముండే, ఇప్పుడు చిన్న పిల్లలు నాకు వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు ఇట్లా ఏమైనా అవకాశాలు వస్తే పోతా. పాడుతా ఉన్నావు. ఇంట్లో మీ వాళ్ళు పని చేస్తారా? ఏమైనా పని చేస్తారా? మా ఆయన డ్రైవర్ చేస్తాడు. ఏం పేరు? సతీష్. మరి ఇట్లా పాటలు పాడడానికి పోతున్నా అంటే ఏమంటాడు? ఫుల్ సపోర్ట్ ఇస్తాడు, పోమంటాడు. అంటే మనం మంచిగా పాడితే మనకే భవిష్యత్తు ఉంటుంది కదా, ఒక్క పాట అట్లా అయినా కూడా మనకే అనేది అర్థం చేసుకుంటాడు, పంపిస్తాడు. ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇడి దాకా రాగలిగినా అని అంటావు, అంతే కదా. ఏ పాట అంటే ఇష్టం ఎక్కువ? యూట్యూబ్ లో విన్న పాటలు ఏమన్నా పాడతావా? పాడతా. అవుతా లేవుతల గిన్నెర్ల కాడ డ్రామా వచ్చిందన్నారే వన్నెలాడి ఓ రంగమ్మ, డ్రామా వచ్చిందన్నారే వన్నెలాడి ఓ రంగమ్మ, డ్రామా వచ్చిందన్నారు గాని డ్రామాకు పైసలు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, డ్రామాకు పైసలు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, డ్రామాకు పైసలు ఇస్తా గాని టిక్కెట్ బుక్ చెయ్యావే వన్నెలాడి ఓ రంగమ్మ, టిక్కెట్ బుక్ చెయ్యావే వన్నెలాడి ఓ రంగమ్మ, తెరా బయట నువ్వే ఉంటే తెరా ముందర నేనుంటా నాయ ముద్దుల ఓ రంగయ్య, తెరా ముందర నేనుంటా నాయ ముద్దుల ఓ రంగయ్య, 60 కొత్తల ఆకుల జీడం అండ్లకు సోకులు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, అండ్లకు సోకులు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, అండ్లకు సోకులిత్తాగాని అన్న మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, అన్న మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, అన్న మాటలింటాగాని చెవులకు కమ్మలు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, చెవులకు కమ్మలు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, చెవులకు కమ్మలు తెత్తాగాని చెప్పిన మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, చెప్పిన మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, చెప్పిన మాటలింటాగాని కళ్ళకు గజ్జలు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, కళ్ళకు గజ్జలు లేవయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, కళ్ళకు గజ్జలు తెత్తాగాని అన్న మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, అన్న మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, కళ్ళకు గజ్జలు తెత్తావు గాని మెడకు గొలుసు లేదయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, మెడకు గొలుసు లేదయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, మెడకు గొలుసు తెత్తాగాని చెప్పిన మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, చెప్పిన మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, చెప్పిన మాటలింటాగాని నడుముకు వడ్డెలం లేదయ్యో వన్నెలాడి ఓ రంగయ్య, నడుముకు వడ్డెలం లేదయ్యో వన్నెలాడి ఓ రంగయ్య, నడుముకు వడ్డెలం తెస్తాగాని చెప్పిన మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, చెప్పిన మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, చెప్పిన మాటలింటాగాని పట్టు చీర లేదయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, పట్టు చీర లేదయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, పట్టు చీర తెత్తాగాని అన్న మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, అన్న మాటలింటావా వన్నెలాడి ఓ రంగమ్మ, పట్టు చీర తెత్తావు గాని పసుపు తాడు గడతావా నాయ ముద్దుల ఓ రంగయ్య, పసుపు తాడు గడతావా నాయ ముద్దుల ఓ రంగయ్య, పసుపు తాడు గడతాగాని పక్క నిన్ను ఏలుతనే వన్నెలాడి ఓ రంగమ్మ, పక్క నిన్ను ఏలుతనే వన్నెలాడి ఓ రంగమ్మ, పక్క నన్ను ఏలయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య, పక్క నన్ను ఏలయ్యో నాయ ముద్దుల ఓ రంగయ్య.
సూపర్. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడు కష్టం, కానీ ఆగకుండా వాడుతున్నావు పాటలు. అంటే ఎందుకు ఈ పాటలు అంటే ఇంత ఇష్టం ఏర్పడ్డది నీకు? ఇక ఏమో తెలియదు, పాటలు అంటే ఇష్టం. అంటే పాటల కోసం ఏదైనా చేయడానికైనా సిద్ధం అన్నది ఇష్టం. ఇక అది ఎందుకు నాకు ఇష్టమో తెలియదు, కానీ కాకపోతే ఇప్పుడు నాకు ఛానల్ పెట్టుకొని ఇట్లా చేయడానికి మనకు డబ్బులు ఉండాలి కదా. అంటే నాకు అట్లా రేంజ్ లేదు. నాకు ఇట్లాంటి బుద్ధి ఎందుకు ఇచ్చిండు దేవుడు, ఎట్లా పాటలు పాడొద్దు అని అనుకుంటే నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు బాగా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. నాకంటే పాడాలని ఇంట్రెస్ట్, కానీ మనకు అవకాశం ఇచ్చే వాళ్ళు ఉండాలి, లేరు. కాబట్టి మనం చేసుకుందామన్నా కూడా ఛానల్ పెట్టుకొని చేసుకోవడానికి కూడా మనకు అంత ఉండాలి కదా. ఒకరోజు 1 గంట టైం తీసుకుందాం. దానికి రేంజ్ కాదు, టాలెంట్ ఉంటే సోషల్ మీడియా ఆదరిస్తుంది అనేది మనం ప్రూవ్ చేద్దాం. కంపల్సరీ 1 గంట టైం తీసుకొని నీ ఫోన్లోనే నీ తరపున ఒక ఛానల్ క్రియేట్ చేసి నువ్వు రోజు ఒక పాఠాన్ని వేసుకునేటట్టు అది చేద్దాం మనం. అంటే అట్లా చేసుకుందామని నేను చదువుకోలే, ఎక్కువ తెలియదు. అంటే 1 గంట టైం పెడితే అయిపోయి. ఇప్పుడు చదువుకోనోళ్ళు కూడా వీడియోలు చేసుకుంటా పాపులర్ అవుతారు. 1 గంట టైం ఆ బాధ్యత నేను తీసుకుంటా, సరేనా? నువ్వేం బాధపడకు. బాధ అనిపిస్తుంది అని అన్నావు కదా, అట్లా బాధపడకు. అంత టాలెంట్ నీ దగ్గర ఉన్నది. పాటలు పాడే ఇట్లా నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ పాటలు అంటే పాడలేకుండా ఉండలేకపోతాను కదా ఎట్లా అనేది బాధ నాకు. ఏమంటారు కదా, ఆట పాటకు సంఖ్యలు ఎత్తే ఆగదు పోరాటం అన్నట్టు. ఆ పాట నీకు కళ అబ్బింది. ఎవరికి ఏ కళ ఉంటుందో ఆ కళ మీదనే ధ్యాస గుంజుతా ఉంటది. ఇప్పుడు నీ పాటలు ఇచ్చిపెట్టి వేరే దిక్కు పొమ్మంటే నీకు ఒప్పది మనసు. ఇక నేను ఈ పని ఇచ్చిపెట్టి వేరే దిక్కు పొమ్మంటే నాకు ఒప్పది మనసు. అందుకని నీ ధ్యాస, నీ యావ మొత్తం పాటలే. ఏదైనా నాకు నచ్చిన పాట వచ్చిందంటే సెల్లో చూస్తే నాకు తినకుండా తిన్నంత సంతోషం ఉంటది. నాకు నచ్చిన పాట ఏదైనా విందామంటే అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉంటది. గొంతు బాగుంది అక్క, మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేను అదే నేను కూడా అనుకుంటున్నా. కంపల్సరీ వస్తాయి అక్క, ఎందుకంటే బయటకు వస్తున్నావు కదా. బయటకి రాని రోజులు వేరు, కానీ ఈ మధ్యలో బయటకు వస్తున్నావు కదా, కంపల్సరీ దగ్గరలోనే మంచి రోజులు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మంచి రోజులు మళ్ళీ మీదనే ఉంటున్నా. నాకు కూడా ఒక మంచి రోజు అనేది ఏదో అంటారు కదా, ప్రతి కుక్క కాసు ఒక రోజు వస్తుంది అట. నాకు కూడా రోజు రాకపోతుంది అనేది ఎదురు చూస్తా ఉన్నా. నేను కూడా చూడాలి, అదృష్టం ఉంటే ఏదైనా ఎదురు చూస్తున్నది నేను కూడా. కంపల్సరీ వస్తుందక్క. ఇంకొక పాట పాడుకుందామా మనం? ఏం పాట పాడతావు ఇప్పుడు? నీకు నచ్చిన పాట, మమ్మల్ని మెప్పించే పాట పాడు. నువ్వు ఏదో ఆడినా మేము మెచ్చతట్టే ఉంటది, అందుకని పాడేసి. 3 గీరెల బండి ముద్దుగా నడిపేటి, 3 గీరెల బండి ముద్దుగా నడిపేటి, అందాల ఓ సుందరయ్య నీ ఆటో ఎందాక పోతున్నదయ్యా, అందాల ఓ సుందరయ్యో నీ ఆటో ఎందాక పోతున్నదయ్యో. కొత్త బట్టలు గట్టి ముస్తాబు నీవాయి, కొత్త బట్టలు గట్టి ముస్తాబు నీవాయి, ఎందాక పోవాలేనమ్మో అంద చెందాల ఓ ముద్దు గుమ్మ, నువ్వు ఎందాక పోవాలేనమ్మో అంద చెందాల ఓ ముద్దు గుమ్మ. సూర్యపేట అవతల చుట్టాల ఇంటికి, సూర్యపేట అవతల చుట్టాల ఇంటికి, చూడంగా పోతున్నారయ్యా నీ కాడి బాడుగెంతో చెప్పారయ్యా, చూడంగా పోతున్నారయ్యో నీ కాడి బాడుగెంతో చెప్పారయ్యో. బాడుగదే ముందు బౌసక్కని మాట, బాడుగదే ముందు బౌసక్కని మాట, ఆటోలో నీవెక్కవమ్మో చోటుకు లోటేమి రానియనమ్మో, ఆటోలో నీవెక్కవమ్మో చోటుకు లోటేమి రానియనమ్మో. గుంటలల్లెత్తెయ్యకుండని ఆటోను, గుంటలల్లెత్తెయ్యకుండని ఆటోను, నిమ్మలంగా దోలరయ్యో నా పానమెల్ల బగాలేదురయ్యా, నిమ్మలంగా దోలరయ్యో నా పానమెల్ల బగాలేదురయ్యా, నిమ్మలంగా దోలరయ్యో నా పానమెల్ల బగాలేదురయ్యా. కొత్తది నా ఆటో ఎత్తయ్యదస్సలు, కొత్తది నా ఆటో ఎత్తయ్యదస్సలు, మెత్త మెత్తగుంటదమ్మో నీకైతే చోటేమి రానియనమ్మో, మెత్త మెత్తగుంటదమ్మో నా ఆటో ఊట గురుకుతుంటదమ్మో. కాటింగిలు వెయ్యకు సడన్ బ్రేక్ అయ్యకు, కాటింగిలు వెయ్యకు సడన్ బ్రేక్ అయ్యకు, సల్లయం టాలొస్తాయయ్యో నాకైతే సల్లయం టాలొస్తాయయ్యో. బాగుంది ఈ పాట, చాలా బాగుంది. అంటే ఎందుకు నువ్వు ఎక్కువ మెలోడీ పాటలకు ప్రియారిటీ ఇస్తావా? అంటే మెల్లగా, అంటే ఏమన్నా ఊపున్న పాటలు కాకుండా ఎక్కువగా నీకు అట్రాక్ట్ అయ్యేది నువ్వు ఆ పాటలకు, అట్లాంటి పాటలకే కదా? అంటే నాకు ఏది మెలోడీ ఎక్కువ నచ్చుతుంది నీకు. అంటే మెలోడీ అంటే ఇప్పుడు ఒడియానరా మావల సందమామ అది మెలోడీయే. ఇక ముత్యాల పందిరి కింద అది కొంచెం ఇట్లా సాగుతూ ఉంటుంది మెల్లగా, గొలుసు కట్టు ఆ పాటలు అయితే నీకు బాగా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న పాటలు అవి నీ గొంతుకు సూట్ అయ్యేటి,
కొందరు ఎంచుకోలేకపోతారు, అన్ని వాడతామంటారు. అంటే మనకు సెట్ అయ్యేది మనం వాడాలి కదా, వేరే వేరే వాడితే అది మనకు సెట్ కాదు. వినే వాళ్ళకి కూడా అబ్బా అని అంటట్టు వాడితేనే మనకు సెట్ అయ్యేది వాడితేనే బాగుంటది. నాకు సెట్ అయ్యేది నేను ఎంచుకుంటా పాటలు. అదే ఆ ఎంచుకునే విధానం మంచిగున్నది అంటున్నారు కదక్క, చాలా బాగున్నది. ఈ మధ్యలో ఇట్లా యూట్యూబ్ స్క్రోల్ చేస్తా ఉంటే కొత్త పాటలు ఏమొచ్చినాయి అని నేను చూస్తే ఏదో బాధాలరా బండి ఉండే బండికి 2 ఉండే పాట, ఆ వాయిస్ ఇంటే నీ లెక్కనే అనిపించింది. కింద పోయి చూస్తే తాటి రేణుక సింగర్ అని ఉన్నది. ఆ పాట ఒకసారి పాడతావా? ఎందుకు ఆ పాట విన్నా కొద్దీ వినబుద్ధి అయింది. అంటే ఇట్లా ఊపు తెచ్చేటట్టు లేదు, అట్లా లేదు కానీ విన్నా కొద్దీ వినబుద్ధి అయింది. ఒకసారి పాడక్క ఆ పాట. అది సిరిసిల్ల పాటల పల్లకి ఛానల్లో పాడిన. ఎత్తెత్తు గడ్డల్లా ఎలమట్టి బొందల్లా ఎగిరి సైకిల్ ఎక్కవరో గమ్లల్లా బాలయ్య, ఎగిరి సైకిల్ ఎక్కవరో గమ్లల్లా బాలయ్య. ఎత్తెత్తు గడ్డల్లా ఎలమట్టి బొందల్లా ఎగిరి సైకిల్ ఎట్లెక్కనే వన్నేలడు సిన్నమ్మ, ఎగిరి సైకిల్ ఎట్లెక్కనే వన్నేలడు సిన్నమ్మ. బాదర్లా బండి ఉండే బాబాయ్ 2 ఎడ్లుండే, బండి అన్న గట్టవరో బాడు కవు నల్లెవడా, బండి అన్న గట్టవరో బాడు కవు నల్లెవడా. బాదర్లా బండేది బాబాయ్ 2 ఎడ్లేవి, బండేడా గట్టన్నే వన్నేలడి సిన్నమ్మ, బండేడా గట్టన్నే వన్నేలడి సిన్నమ్మ. బస్టల్లా బావుండే బావాది బస్సుండే, బస్ అన్న నడుపవరో గాడు కవు నల్లెవడా, బస్ అన్న నడుపవరో బాడు కవు నల్లెవడా. బస్టల్లా బావేడి బావాది బస్సేది, బస్ ఎట్లా నడుపన్నే వన్నేలడి సిన్నమ్మ, బస్ ఎట్లా నడుపన్నే వన్నేలడి సిన్నమ్మ. ఉడుకుడుకు బువ్వుండే ఉల్లిగడ్డ చారుండే, ఉడుకుడుకు బువ్వుండే ఉల్లిగడ్డ చారుండే, కలిపన్న వెట్టవరో నా ముద్దుల బాలయ్య, కలిపన్న వెట్టవరో నా ముద్దుల బాలయ్య. ఉడుకుడుకు బువ్వుంటే ఉల్లిగడ్డ చారుంటే, కలిపెట్లా వెట్టన్నే వన్నేలడి సిన్నమ్మ, కలిపెట్లా వెట్టన్నే వన్నేలడి సిన్నమ్మ. సూపర్. ఈ పాట పాడిపించుకున్నాక కడుపు నిండింది నాకు. నిజమక్క, ఈ పాట ఎందుకు ఆ మ్యూజిక్ మహత్యమా నీ గొంతు మహత్యమా తెలియదు కానీ ఇన్నాక తినబుద్ధి అయితే ఇంకా కొంచెం హెడ్ ఫోన్స్ అరే గా పదాలు ఉన్నాయి కదా ఎట్లా నచ్చిందని ఉంటారు కానీ ఆ ట్యూన్ అట్లా విన్నా కొద్ది వినబుద్ధి అయ్యేటట్టు ఇట్లా వాడుకోవాలి అని అట్లా కామెంట్లు వచ్చినాయి కొన్ని. కానీ వాళ్ళు ఛానల్ వాళ్ళు ఎట్లా వాడమంటే మనం అట్లా వాడతాం, మనది ఏముండదు. మనం సింగర్ ఇట్లా వాడమంటే అట్లా వాడతాం, దానికి మనకు సంబంధం ఏముంటది. ఇప్పుడు ఇట్లా బయటికి రానప్పుడు పాటలు కొంతమందికి ఇచ్చిన అట్లా ఇట్లా అంటే నేను ఇచ్చిన పాటలు కూడా కొన్ని బయట వచ్చినాయి అనే ముచ్చట వినబడ్డది. అంటే మరి ఎట్లాంటి పాటలు ఇచ్చినావు, ఎట్లా బయటకు వచ్చినాయి అవి ఒకసారి? అంటే ఫస్ట్ నేను రికార్డు చేసుకోక ముందుకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాడిన వాళ్ళకు, ఈ వాళ్ళు కరీంనగర్ అన్నారు కానీ ఎవరో కూడా నాకు తెలియదు. అంటే పేరు ఊరు ఏం చెప్పకముందే వాడేసినావు. అంటే నేను ఎట్లా వాడిందంటే ఇప్పుడు ఇవాళ నాకు ఒక ఫోన్ వస్తే వాళ్ళు రేపు చేస్తామా రేపు పాడు అని అంటే వాళ్ళే అనుకొని పాడిన, నేను పాడేసిన. అంటే నిన్న ఫోన్ చేసిరు కదా మీరు నిన్న ఫోన్ లిఫ్ట్ చేయాలి అంటే నేనే అమ్మ పాడన్నారు వాళ్ళు. అమ్మ అంటే నేను అట్లా పాడినాక వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేయలే, ఆ పాటల గురించి అడగలే. తర్వాత 20 రోజులకు ఏమో చూస్తే వచ్చినాయి ఆ పాటలు. నువ్వు వాడిన పాటలు వచ్చేసినాయి. ఆ నెంబర్ ఉండేనా నువ్వు పాటలు వాడిన నెంబర్? ఇక నెంబరు ఉండే కానీ అది ఇప్పుడు గుర్తులేదు, ఏమో పోనీ అని నేను కూడా ఏం పట్టించుకోలేదు. పొంతి నా అదృష్టం ఉంటే ఏదైనా, ఇప్పుడు మనల్ని ఒక్కరు చెడగొడితే మనం చెడిపోం కదా, దేవుడు చెడగొడితే చెడిపోతాం అంతా అని నేను ఏం పట్టించుకోలేదు. సరే నా అదృష్టం ఉంటే పాడతా కావచ్చు లేకపోతే లేదు కావచ్చు అని పట్టించుకో. ఒకసారి వాడు ఒక పాట ఇచ్చిన పాటలల్లా ఏదన్నా. మస్కట్టు వతనాని మనసులుండంగా దుబాయ్కి వతనాని దుంకుతావేమురో, దుబాయ్కి వతనాని. మస్కట్టు వతనాని మనసులుండంగా దుబాయ్కి వతనాని దుంకుతావేమురో, దుబాయ్కి వతనాని. మస్కట్టు బందాయ మాట బందాయే, ఏ మాయయా చోట ఎటు తెలియదాయే, ఏ మాయయా చోట. బోలు బొంబాయి కాడ ఆఫీసు కాడ వచ్చి అగేనట, 6 నెలలాయే వచ్చి అగేనట. ఏ మాయ పల తీరా చానిల్లు పెట్టు ఆఫీసుకుల్లాయే, నేను పోయేటల్లా ఆఫీసుకుల్లాయే. ఈ పాట పాడిను తర్వాత తెలియకుండానే వచ్చేసింది, అది ఎట్లా వచ్చిందో తెలియదు. ఇంకోటి అంటే సేమ్ నేను వాడిన పదాలు కాకుండా కొన్ని అటు ఇటు అయినాయి. ఇంకోటి కోడేవర కాదున్నే తోడా రాజన్న కోల నాగటి సక్క తోడా, నా కొంగు దక్కి సేను, నా కొంగు దక్కి కోడ బెదిరే రాజన్న రామ సక్కని సాలు వైలే. ఈ పాట
ఇట్లా వాడిను అట్లా ఎన్ని పాటలు వాడిను నువ్వు ఓ దాదాపు ఎన్ని వాడినా నాకే గుర్తులేదు. ఇక వాళ్ళు వాడమన్నా కొద్ది వాడుకుంటా పోతానే ఉన్నవి ఇంకా అమ్మ ఇంకేమున్నాయి అంటే ఇక నాకేమేమి వచ్చో అన్ని వాడిన. ఆతృత ఏదైనా అవకాశం ఇస్తారేమో బయటికి వస్తానేమో ఎందుకు వాళ్ళు కాపీ కొడతారని మనం ఏమనుకుంటాం. అట్లా ఇగో మనము ఒకరిని మోసం చేసే ఉద్దేశం ఉంటే మనకు ఆలోచన వస్తుంది. మనం మంచితనంగా ఉన్నప్పుడు అట్లా ఆలోచన రాదు మనకు. ఇప్పుడు మనం ఒకరిని మోసం చేస్తాం అంటేనే మనల్ని వాళ్ళు చేస్తారేమో అన్న ఆలోచన మనకు వస్తుంది. మనకు మంచితనంగా ఉన్నాక వాళ్ళ మీద మనకు రాదు కదా. అట్లా అని నేను వాళ్ళు అన్న కొద్ది వాడిన. ఇప్పుడు ఎట్లా వాడుతున్నావు మరి? అట్లనే వాడుతున్నావా? ఎప్పుడు ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేసి పాటలు వాడమంటే పాడతా? ఇప్పుడు వాడతలేను. అందుకే నేను వాడమంటే కూడా వాడలేదు కదా. జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్తలు ఉండడమే కరెక్ట్. ఆ జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే చెప్తలే వీడ వాడిన పాటలు రేపటి కల్లా రికార్డ్ అయ్యేది. ఇప్పుడు ఏమన్నంటే ఏమంటారు అక్క, అగో జానపదం అది ఎవరికన్నా వస్తుంది, ఆ ఒక కాడ అట్లుండొచ్చు. పెన్ను పెట్టి రాసినవా? అది ఊళ్ళల్లో వాడుకునేది. మా ఊరికి ఓ రకంగా వాడతారు, మీ ఊరికి ఓ రకంగా వాడతారు అంట. అయిపోయింది. రాసినావా కాఫీ పెట్టి పెన్ను పెట్టి? కథం బై బై టాటా గుడ్ బై అంతే. అయిపోయింది. మనం ఏం అనలేము. ఇప్పుడు ఎట్లా 4-5 ఇప్పుడు ఏం వాడలేదా? ఇది కోడేవర్ కాదు నెటోడా రాజన్న కోల నగటి సక్కటోడా నా కొంగు దక్కి కోడే బెదిరే రాజన్న రామ సక్కని సాలు అగిలే పొంగ పొంగ పొట్ల చెరువు రాజన్న రంగారంగ నంది గ్రామం ఆ నంది గ్రామం నల్ల జరుకో రాజన్న తింటే ఉంటే తీపి రుచులు పిల్లనాగొయ్య వాడుకుంటా రాజన్న పిల్లి కుంట్లకెళ్ళి రాంగా నీ పిల్లనాగొయ్య పిలుపులాకో రాజన్న పిక్కాలే మొజల్లు మానే. ఈ పాట ఇట్లా ఇవన్నీ వాడిన వాళ్ళకి వచ్చినాయి. ఇదెన్నో ఇప్పుడు ఈ మస్కట్ పోతున్న పాట. ఇంకా చేతికి గడియారం ఎట్టి గంగధరి యాడికి పోతన్నవో గంగధరి కొత్తగా పోసన్న పేట భాగ్యవతి ముగ్గువయావతన్న భాగ్యవతి ముద్దలయ్య నువ్వే పోతే గంగధరి ముద్దలయ్య వస్తారో గంగధరి ముగ్గువయ్య నువ్వే పోతే గంగధరి ముద్దలయ్య వస్తారో గంగధరి అద్దసేరు టిఫిన్ తెస్తే గంగధరి ఒక్కనివే తింటివా గంగధరి కలిసి తిందామంటే భాగ్యవతి కానికులామున్నదే భాగ్యవతి ఒక్క సైకిల్ మీద గంగధరి ఇద్దరమే పొంగరో గంగధరి ఎత్తు గడ్డాలు చూసి గంగధరి ఎత్తెత్తివి గదరో గంగధరి ఎత్తెత్తే వాయగని గంగధరి నా కాలు ఇరిగెరో గంగధరి నీ కాలు ఇరిగితే భాగ్యవతి ఖైదుల చూపిస్తేనే భాగ్యవతి. ఇట్లా ఇట్లాంటి చాలా వాడినా ఇక తెలియక వాడినావు. ఇప్పుడైతే హుషారు పిట్టవు అయినవు అంతే. ఇంకా మరి అప్డేట్ కావాలి కదా, ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టు అప్డేట్ కావాలి. రేణుకక్క కూడా మస్తు అప్డేట్ అయిందని నా సొంటలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కదక్క. అప్పుడు చాలా వాడినా వచ్చినాయి అవన్నీ. అంటే సేమ్ ఇట్లా కాకుండా కానీ ఇదే ట్యూన్లో ఇప్పుడు అది ఇప్పుడు నేను చేతికి గడియారం పెట్టాను వాడిన కాదేమో దారి పంట దస్తులు వరిసి గంగధరి ఆడికి పోతాను అని వాళ్ళు వాడారు. కొంచెం ఇక అటు ఇటు అయినాయి అన్నట్టు, కొద్దిగా ట్యూన్స్ అటు ఇటు అయినాయి. నాకు అర్థమైంది, నేను వాడినాక 20 రోజులకే వచ్చినాయి అవి. నాకు అర్థమైంది అది నేను వాడితేనే చేసిండ్రు. పోనీలే వాళ్ళు చేసుకుంటే మనల్ని కాదని వాళ్ళు ఏం పెద్ద ఏదేం లేదు అని సైలెంట్ ఊరుకున్నది అంతే. మనకనేది అదృష్టం ఉంటే మనకి ఏ నుంచి రావాలో ఆ నుంచి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే గొంతు మంచిగా దానికోసమే నేను కూడా, ఎందుకంటే తొందర పడదలేను. ఎందుకంటే అప్పటిదప్పుడు ఉరికిపోయింది, అది అప్పడమనే ఉంటుంది. లేటుగా వచ్చింది మనకి జీవితాంతం మనం చచ్చేదాకా కూడా ఉంటుంది. అదొకటి ఆలోచన మైండ్లో పెట్టుకొని ఉంటా అంతే. ఏమన్నా ఊరికే పాటలు ఊపున్న పాటలు పాడతావా? 1-2 పాడతా. ఇప్పటిదాకా మన ఈ మెలోడీ అయినాయి కదా, మంచిగా హాయిగా ఉండే ఒక్క పాట పాడ. గురుజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల జింటలొచ్చే మేనొల్ల పిల్లగాడు నన్ను మందలించరాడే వరుసైన పొల్లగాడు నా సెంట దుడువరాడే గురుజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల జింటలొచ్చే పొయ్యి మీద కుండ పెట్టి పాశంబు వండుతుంటే రగరాగ రగిలే నిప్పే ఎగిరొచ్చి ఒళ్ళెవడనే ఇక నన్నగాన రాడేవని జాడ ఇంక లేదే ఈ నిప్పు మీద నీళ్ళు జల్లంగా రాడేవాడు నేను వయ్యతో వల్లల్లా నిలుసుండి చూసినాది దాని మీద మన్ను వయ్యా తొర్రల్ల గుడ్ల గూబా
పిలిసిన పలకడేమే పక్క పాపడున్నవాడు పట్టించుకోడు వాడే నా మీన బావ చూడే గురుజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల జెంటలొచ్చే గా కట్ట పంటి నేను కైకిలికి పోతా ఉంటే మా ఇరుగు పొరుగు వారు జిగిరంగ దోసినాది గా కట్ట పంటి నేను కైకిలికి పోతా ఉంటే మా ఇరుగు పొరుగు మాట జిగిరంగ దోసినాదే వనిలగ్గమాడమంటూ లవ్ మాటలాడినారు గా మాటలిన్న నాకు గౌరాలు గుట్టుకొచ్చే గురుజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల జెంటలొచ్చే సూపర్ అక్క మొన్న కొత్తగా రిలీజ్ అవును కొత్తగా వచ్చింది పాట దుమ్ము లేపుతుంది యూట్యూబ్ లో అయితే అక్క నీకు ఏదైనా పాట నచ్చింది అనుకో నువ్వేం చేస్తావు రాసుకుంటావా ముందుగల్లా అంటే కొన్ని నోటేట్ అవుతాయి రాసుకోను కానీ ఊకే వాడుకుంటా ఉంటా అదే ఇక ఊకే వాడుకుంటావు అంటే ఇప్పుడు చూసుకుంటే వాడుతున్నావు కదా ఏం చదువుకున్నావు నువ్వు అంటే ఇప్పుడు 4వ తరగతి చదువుకున్నా 4వ తరగతి చదివినావా మరి 4 చదివి ఎందుకు ఇంట్లో పరిస్థితుల ఇంట్లో పరిస్థితి మా లెక్క బాయిల కడ కట్టిட்டு పోయి చదువుకోలేను పంపలేను పొలాలలో పనులు కట్టిட்டு వెళ్ళిన ఆ పనులు వెనకని పాటలు పాడుకుంటే ఇట్లా ఇక పాటనే సరస్వతి అబ్బింది నీకు అంతే కదా అంటే అప్పుడు కూడా చదువుకున్నప్పుడు అంటే గుర్తుండేది అన్ని మంచిగా చదివేది అన్నట్టు అప్పటికే ఈ స్కూల్కి ఎవరైనా ఎంక్వైరీ కట్టిట్లు వస్తే కూడా సార్ నన్ను చదువుమనేది అప్పటికే అంటే మంచి యాక్టివ్ ఉంది చదివిండ్రి అనేదేమో ఇంట్లో పరిస్థితులు బట్టి ఇంట్లో పరిస్థితులను బట్టి చదువుకోలే అయినా 4వ తరగతి అంటే మంచి యాక్టివ్ ఉన్నావు అంటే విన్నది గుర్తు పెట్టుకుంటున్నావు మంచిగా వాడుతున్నావు ఇప్పుడు ఒక పాట వాడక్క ఇంకొకటి మంచిది అంటే ఇవరిదాకా వాడిని అన్ని మంచిగానే ఉన్నాయి నువ్వు ఎందుకో అప్సెట్లు ఉన్నట్టు కనబడుతుంది ఎందుకు పాటలు ఎక్కువ వాడతలేవు నా కోసం పాడతా అదేం లేదు అన్ని పాడతా పాడు మరి ఏడువాకు ఏడువాకు నాయి బిడ్డ నీకు ఏమి కష్టం వచ్చెనమ్మా నాయి బిడ్డ ఇక ఆదివారం అంగడినా నాయి బిడ్డ నీకు కొత్త చీర కొని తెత్తా నాయి బిడ్డ ఇక ముందటొచ్చే పున్నముకు నాయి బిడ్డ మీ అయ్యనల్లా తోలుతానే నాయి బిడ్డ అత్తగారింటిలో నా కొత్త కోడలు అమ్మ తెలిసో తెలియక నీవు చిన్న తప్పులు చేస్తే అత్తమామ గద్దారిస్తే ఎడవవోకు తుడవవోకు తమ్ముణ్ణి తలుసుకొని దుఃఖించవోకు తల్లి చిన్ననాటి ఆటపాట నాయి బిడ్డ గుర్తు తెచ్చుకొని బాధపడకే నాయి బిడ్డ ఏడువాకే నాయి బిడ్డ నీకు ఏమి కష్టం వచ్చెనమ్మా నాయి బిడ్డ సూపర్ కోమల్ వాడిందా ఈ పాట పాడలే అప్పుడు పాత పాటనే ఇది పాత పాటనే కానీ మళ్ళీ మొన్న కొత్తగా నాగలక్ష్మి అంటే అది ఇప్పుడు ఈ మధ్యలో అట్లనే తీస్తారు కదా అంటే ఎట్లా అంటే పాత పాటలు తీసుకుంటే ఇప్పుడు శనిగే చేనుల లీలవాడి కాని పాట అవన్నీ మళ్ళీ షూటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త వర్షన్ అయినా ఆదరిస్తుర్రు ఆ పాటలను కదా అయినా అంత మంచిగా దూసుకొని పోతున్నాయి ఎందుకంటే పాత పాటలే అప్పుడు ఒక టేప్ రికార్డులు ఉంటే టేప్ రికార్డులలో ఇవే మోగేటి కదా ఎక్కువ ఎక్కువ ఈ పాటలు ఇంకా చాలా అబ్బబ్బగా పొరి ఏముందరో గిసంటి పాటలు బాగా వినేటోళ్ళు అప్పుడు చాలా మంచిగా అనిపించేటి ఎక్కువ పాటలే వాడిపియాలని అనుకున్నా అందుకే నేను ఊకే ఎక్కువ పాటలే వాడిపిస్తున్నా ఎందుకంటే మన లెక్క జనాలకు కూడా ఓపిక తక్కువ అయింది ఎందుకంటే మాటలు వాడే కంటే పాటలు వాడితేనే ఎక్కువ వింటారు అంటే ఇప్పుడు అక్క ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి ఇంట్లో పరిస్థితి ప్రెసెంట్ మామూలుగా అట్లనే ఉన్నాయి ఎట్లున్నా కానీ మనం అడ్జస్ట్ కావాలి కదా అట్లనే ఉన్నాయి మామూలుగా చిన్నపిల్లలు నాకు ఇంట్లోనే నేను కూడా ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు చిన్నోళ్ళే 6, 5 6 లోకల 5 లోకల 2 బాబులు ఇప్పుడు ఎవరి దగ్గర ఇడిచిపెట్టచ్చు నువ్వు మరి ఇంటికాడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు ఇప్పుడు స్కూల్ లేదు కదా అన్నీ ఉన్నారు స్కూల్ మొదలైతే ఇక మళ్ళీ పని మొదలవుతుంది వాళ్ళని పట్టుకోవడానికి తీరుతుంది ఒక పాట ఏమన్నా వాడతావా అక్క ఇప్పుడు కలిగినోరింటికి నన్నిచ్చినావా కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా వడ్లు దంచిన పొట్టు సిరిపెంట పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు తిన్నది తినంది కన్న తల్లి కెరక ఆర్చి కట్టని చెప్పే అత్తకే మెరుక
ఆడల్లాగన్న నాని అందేశపడకు దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి కొడుకుల్లాగన్న నాని కొంత మురువాకు గోడ పనుసులు నీకు పొంచి ఉన్నాయి గోడ పనుసులు నీకు పొంచి ఉన్నాయి ఆడల్లాగన్న తల్లి నీళ్ళకెళ్ళింది అమావాస చీకటి ఆ బాయి మీద అమావాస చీకటి ఆ బాయి మీద కొడుకుల్లాగన్న తల్లి నీళ్ళకెళ్ళింది కోరి వెన్నెల గాసే కోనేరు మీద కోరి వెన్నెల గాసే కోనేరు మీద కోట్ల శ్రీమంతమని ఎట్లా నమ్మితివే కోటి కష్టం నువ్వు ఎట్లా పెడితీవే కోటి కష్టం నువ్వు ఎట్లా పెడితీవే అమ్మ నేను పోతున్న బాధపడవోకే పోవంగా నా ఊరు పొలిమెరలు దాటాలి పోవంగా నా ఊరు పొలిమెరలు దాటాలి అటుకెల్లా మీ గడ అడుగుతున్నది ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నడొత్తావు ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నడొత్తావు సింగిడి రంగుల్లో విరిసిన నాడు రాఖీ గట్ట నేను బంధమై వస్తా రాఖీ గట్ట నేను బంధమై వస్తా అడివమ్మ వడి అంతా పూసిన నాడు బతుకమ్మనే నాడ బయలెళ్ళి వస్తా బతుకమ్మనే నాడ బయలెళ్ళి వస్తా కష్టంబు సుఖంబు కలవడ్డ నాడు పురుడు వయ్యామని పుట్టింటికొస్తా పురుడు వయ్యామని పుట్టింటికొస్తా కలిగినల్లా మాట కష్టపెట్టిన బిడ్డ కలత చెందాకే కన్నీరు పెట్టకే కలత చెందాకే కన్నీరు పెట్టకే కలిగినొల్లా కడవలు కడగంగా తెల్లారే కనక సిరిగట్లల్ల కాలెట్లా వందేనే కనక సిరిగట్లల్ల కాలెట్లా వందేనే బయట కొంగుల పెట్టి పదిలంగా జాతివే పారాజల్లతో పాటలు ఎన్నో పడితేనే పారాజల్లతో పాటలు ఎన్నో పడితేనే కలిగినొల్లా కడవలు కడగంగా తెల్లారే కనక సిరిగట్లల్ల కాలెట్లా వందేనే కనక సిరిగట్లల్ల కాలెట్లా వందేనే ఉడుకుడుకు పువ్వంటే భయమన్న బిడ్డ ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్లా వందేనే ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్లా వందేనే ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్లా వందేనే గొంతు బాగుందక్క. మంచి రోజులు రావాలి, దగ్గరలోనే మంచి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెంటిమెంటల్ పాటలను ఆదరిస్తుండ్రు జనాలు, ఎక్కువగా సెంటిమెంటల్ పాటలు వైరల్ అవుతున్నాయి. ఇక నేను ఇప్పుడు ఒక డిసైడ్ అయినా రేణుకక్క అంటేనే ఎమోషన్ పాటలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అప్పగింతల పాట కానుంచెలి, సిరిమంతం పాట కానుంచెలి, ఇవన్నీ ఒక ఎమోషన్. అంటే దాదాపు దుఃఖం ఇక్కడ దాకా వస్తుంది, బయటకు తీయలేకపోతున్నా. అంటే పాడంగా ఆ మీనింగ్ అర్థమవుతా ఉంటే బాధాకరంగా ఉంటాయి పాటలు. చాలా అద్భుతంగా ఉందక్క గొంతు. మంచిగా మంచి ఇంటర్వ్యూ ఇచ్చినావు, మంచి పాటలు పాడినావు. ఇగో ఇట్లనే మీ భవిష్యత్తు ముంగడికి సాగాలి. మీరు అనుకున్న రోజు తొందరలోనే రావాలని మా మిర్రర్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్స్.